नवनीरदाभात् पीताम्बरागरुणबिम्बफलाधरोष्ठात् पूर्णेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। व्याख्यामुद्रिकया लसत्करतलं सद्योगपीठस्थितं वामे जानुतले दधानमपरं हस्तं सुविद्यानिधिं विप्रव्रातवृतं प्रसन्नमनसं पाथोरुहाङ्गद्युतिं पाराशर्यमतीव पुण्यचरितं व्यासं स्मरेत् सिद्धये। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। युक्ताहारविहाराय विविक्तस्थलवासिने मलयाळयतीन्द्राय ब्रह्मनिष्ठाय ते नमः। गीता भागवताद्वैत तत्त्वामृतस्वरूपिणे गण्डीक्षेत्रनिवासाय रामकृष्णाय ते नमः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। స్వాంతపరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచరములలో అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనందమై స్వయం ప్రకాశ రూపమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ, ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత ప్రథమ అధ్యాయము అర్జున విషాద యోగము. ఇందులో పశ్యైతాం పాండుపుత్రాణం అని 3వ శ్లోకం మొదలుకొని 11వ శ్లోకం వరకు అయనేషు చర్వేషు యథాభాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి. ఈ 11వ శ్లోకం వరకు దుర్యోధనుడు చెప్పినటువంటి విషయం ఉంది. ఇక్కడ ద్రోణాచార్యుని వద్దకు వచ్చినటువంటి దుర్యోధనుడు ద్రోణాచార్యుల వారితో తన సైన్యం గురించి మరియు పాండవ సైన్యం గురించి వివరించి చెప్పినాడు. అయితే భగవద్గీతలో ఎవరు మాట్లాడినప్పుడు వారి పేరుతోని ఉవాచ శబ్దం ప్రయోగించబడుతుంది. సంజయుడు మాట్లాడితే సంజయ ఉవాచ అంటాం. భగవంతుడు మాట్లాడితే శ్రీ భగవాన్ ఉవాచ అంటాం. అర్జునుడు మాట్లాడితే అర్జున ఉవాచ అంటాం. మరి ఇక్కడ దుర్యోధనుడు మాట్లాడినాడు కదా, మరి దుర్యోధన ఉవాచ అని ఎందుకు చెప్పలేదు వ్యాస భగవానుడు కదా?
ఈ 9 శ్లోకాలు 3వ శ్లోకం నుంచి 11వ శ్లోకం వరకు దుర్యోధనుడు మాట్లాడినాడు కదా. మరి దుర్యోధన ఉవాచ అని పెట్టాలి కదా. ఈ విషయంలో మహాత్ములు విచారం చేశారు కొంచెం. ఓన్లీ ఎందుకు ఆ దుర్మార్గుడు మాటలు మాట్లాడినాయి, మళ్ళీ దుర్యోధన ఉవాచ అని మళ్ళీ పెట్టి వాని పేరుని స్మరించేది ఎందుకు, దరిద్రుని పేరు. అందుకని వ్యాస భగవానుడు దుర్యోధన ఉవాచ అని పెట్టకపోవచ్చు అని కొందరు అంటారు. మరొకరు అంటారు, మరి ధృతరాష్ట్రుడుగా అటువంటి వాడే కదా. మరి భగవద్గీత ప్రారంభంలోనే శ్రేయాంసి బహువిజ్ఞాని అని చెప్పినట్టు ఆ ధృతరాష్ట్రుని దర్శనమిచ్చినాడు వ్యాస భగవానుడు అక్కడ మొట్టమొదలే. మరి అతని పేరు ఎందుకు తీసుకున్నాడు? ఒకవేళ అటువంటి దుర్మార్గుల పేరు తీసుకునే ఇష్టమే లేకపోతే మరి ధృతరాష్ట్రుని పేరు కూడా తీసుకోకుంటే బాగుండు కదా అని అంటే మలయాళ స్వాముల వారు అంటారు, ఆ ఒక్కని దుష్టుని పేరు తీసుకునేదే మహా ఎక్కువైంది, మళ్ళీ వీని పేరు ఎందుకులే అని ఎంత వ్యాస భగవానుడు ఊరుకున్నాడు అని చెప్పినాడు అన్నమాట. సరే, ఈ విధంగా మనము అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి అని మొదలుకొని దుర్యోధనుడు పాండవ సైన్యంలో ఉన్నటువంటి వీరులను లెక్కించి చెప్పినాడు. ఆ తర్వాత ఇక అస్మాకంతు విశిష్టాయ అని చెప్తూ భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయ అని అంటూ తన సైన్యంలోని ఉన్న వీరులను వాళ్ళ యొక్క పేర్లను ఉల్లేఖించాడు. మొట్టమొదలు ఏమన్నాడు? భవాన్. భవాన్ అంటే తమరు, మీరు. అంటే ఎవరు ఎదురుగా ఉన్నాడు? ఇప్పుడు ద్రోణాచార్యుని ఎదురుగా ఉన్నాడు కాబట్టి ద్రోణాచార్యులను మొట్టమొదటగా లెక్కించాడు. ఇక ద్రోణాచార్యుడు ఎవరు అని మనం నిన్న తెలుసుకున్నాం. భరద్వాజ మహర్షి యొక్క పుత్రుడు, మరి కౌరవులకు పాండవులకు ధనుర్విద్య ఆచార్యుడు. మరియు స్వభావం చేత కూడా ద్రోణాచార్యులు పక్షపాత రహితుడున్నాడు, భేదభావ రహితుడున్నాడు. ద్రోణం అంటే కులపాత్ర. ఏ విధంగా? కులపాత్ర ధాన్యాన్ని కొలిచినప్పుడు ఆ ధాన్యాన్ని అధికంగా చేయడం కానీ న్యూనంగా చేయడం కానీ అది చెయ్యదు. దానిలో ఎంత ధాన్యం పడుతుందో అంత ధాన్యాన్ని చూపెడుతుంది. ఇది కిలో, ఇది 2 కిలోలు అని ఈ విధంగా. ఇంతేకాకుండా ఆ ధాన్యంలో నాణ్యతను కూడా వెచ్చించదు, తగ్గించదు, యథాతథంగా చూపెడుతుంది అన్నమాట. అంటే దానికి ఏ పక్షపాతం ఉండదు. ఇంతేకాదు, ఆ కులపాత్ర కట్టెది అయినా ఉండుగాక, ఒక కర్రతో చేసిందైనా ఉండుగాక, లేదా ఇనుముతో చేసిందైనా ఉండుగాక, లేదా రాగి పాత్ర లాంటిది, బంగారు పాత్ర అయినా ఉండుగాక, ఏ పాత్ర అయినా సరే కానీ కిలో అంటే కిలోనే చూపెడుతుంది. అది అంతే, 2 కిలోలు చూపెట్టదు. ధాన్యాన్ని ఎంత ఉన్నదో అంతే చూపెడుతుంది. అంటే కులపాత్ర యొక్క స్వభావం ఏంటి అని అంటే పక్షపాత రహితత్వం. అదేవిధంగా ద్రోణాచార్యునికి కూడా ఇటు పాండవులంటే పక్షపాతం లేదు, ఇటు కౌరవులంటే పక్షపాతం, అందరూ సమానులే. అది ఆచారంలో ఉన్నటువంటి సౌష్ఠవం, అది మంచి గుణం అన్నమాట. ఆచారంలో ఉండాల్సిన గుణం అది. ఆ విధంగా ఆచార్యునికి ఉండవలసిన లక్షణాలు సంపూర్ణంగా ద్రోణాచార్యుల్లో ఉన్నాయి. తర్వాత భీష్ముల వారు, ఇతనికే గాంగేయుడని శాంతనుడని కూడా అంటారు. శంతను మహారాజు యొక్క కుమారుడు కాబట్టి గంగాదేవికి శంతను మహారాజు ద్వారా కలిగినటువంటి సంతానం. ఇతడు కౌరవులకు పాండవులకు పితామహుడు, తాత అన్నమాట. ఇతడు చాలా
మహావీరుడు, గొప్ప బలాఢ్యుడు, గొప్ప తత్వజ్ఞాని కూడా. ఇంతేకాదు మహాభక్త కోటిలో గణించబడినటువంటి వాడు, మహాభక్తులలో గణించదగినటువంటి వాడు. భక్తుడు ఉన్నాడు, జ్ఞాని ఉన్నాడు, శూరుడు ఉన్నాడు, ధీరుడు ఉన్నాడు, పితామహుడు కూడా ఉన్నాడు. భీష్ముడు అని అంటే భయంకరమైన వాడు అని అర్థం. అంటే దాని తాత్పర్యం ఏంది? భీష్ముడు భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేసినవాడు. ఏమిటది అని అంటే, శంతను మహారాజు ఒకసారి అడవిలో సత్యవతిని చూశాడు. ఆమె బెస్తవారి కూతురు, జాలరి వారి కూతురు. ఆమెను చూసిన తర్వాత అతనికి మనసు చంచలమైంది, స్థిరపడటం లేదు. చాలా రోజులుగా ఆ అరణ్యంలోనే, ఆ ప్రాంతంలోనే తిరుగుతూ ఉన్నాడు. రాజ్యానికి వస్తలేడు, హస్తినాపురానికి వస్తలేడు. అప్పుడు భీష్ముల వారు మంత్రిని పిలిచి, ఏమైంది మా నాన్నగారికి, చీకాకుగా ఉంటున్నాడు, అసలు అంతఃపురానికే రావడం లేదు, ఎక్కడున్నాడు అని అంటే, మంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పడం లేదు. ఎందుకంటే ఆయన మనసులో ఏమున్నది శంతను మహారాజుకు, అది కూడా ఆయన ఎవరికి చెప్పనే లేదు కదా, మరి వీరికి ఎలా తెలుస్తుంది? కానీ ఇంత మాత్రం తెలుసు మంత్రి గారికి, ఆమెను చూసిన నుంచి ఇతని మనసు విక్షిప్తమైంది. అప్పుడు భీష్ముడు పదే పదే నొక్కి నొక్కి అడిగితే, పరిస్థితి గిది ఉంది మీ నాన్నగారిది, ఆ అమ్మగారిని చూసిన నుంచి ఆయన ఇప్పుడు సరిగా శుద్ధిలో లేడు అని అంటే, అప్పుడు తెలుసుకున్నాడు భీష్ముల వారు. తెలుసుకొని తాను స్వయంగా రథం తీసుకొని ఆ సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళినాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి, చూడు మీ కూతుర్ని మా నాన్నగారికి ఇచ్చి వివాహం చేయండి. అప్పుడు అతడు కూడా సంతోషపడ్డాడు. రాజకులంలోకి పోతుంది నా బిడ్డ అంటే ఎవరికైనా సంతోషమే కదా, సంతోషపడ్డాడు. కానీ ఒక షరతు అన్నాడు. ఏమిటి? ఇప్పుడు నీవైతే ఆయన పెద్ద కుమారుడివే కదా, మరి నీవు ఉండగా నా కూతురికి కలిగినటువంటి సంతానానికి ఏం అధికారం ఉంటుంది? అంటే ఏ అధికారం ఉన్నా పెద్ద కుమారునికే ఉంటుంది. రేపు రాజ్యాభిషేకం చేసినా భీష్మునికే చేయవలసి ఉంటుంది. అలాంటప్పుడు నా కూతురుని మీ తండ్రి గారికి ఇస్తే నా కూతురు ఏం సుఖపడుతుంది అన్నాడు. అంటే అతని అభిప్రాయం ఏంది? నా కూతురికి కలిగినటువంటి సంతానానికే రేపు రాజ్యాధికారము కావాలి, వారే ముందు యువరాజులు కావాలి. అప్పుడు భీష్ముల వారు, సరే నేను విరమించుకుంటాను, ఒకవేళ మా నాన్నగారు నాకు రాజ్యాభిషేకం చేస్తానంటే కూడా నాకు వద్దు, నేను ఇది ప్రతిజ్ఞ చేస్తున్నా, నేను నీకు మాట ఇస్తున్నా అన్నాడు. అప్పుడు సత్యవతి తండ్రి అంటాడు, సరే నువ్వు మాట ఇస్తున్నావు, కానీ నీకు కలిగిన సంతానం ఊకుంటారా? ఎందుకంటే పెద్దవాడికే వాళ్ళ సంతానానికే ఆ రాజ్యం యొక్క అధికారం అంతా కూడా చెందుతుంది అనేటువంటిది నియమం ఉంటుంది. మరి నీకు కలిగినటువంటి సంతానము వాళ్ళు ఎదురు తిరిగి నా కుమార్తె యొక్క సంతానాన్ని ధిక్కరించి పీఠం నుంచి దించేస్తే అప్పుడు నా కుమార్తె యొక్క కుమారుల యొక్క గతి ఏమిటి? అప్పుడు అన్నాడు, చూడు ఏ దాసరాజా, నేను వివాహమే చేసుకోను అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు. నేను ఆ జీవితం బ్రహ్మచారిగానే ఉంటాను. చూడు, బ్రహ్మచర్యంగా ఉండాలనేది చాలా గొప్ప పని.
వీరులను శూరులను యుద్ధంలో ఓడించడము గెలవడం అనేది కావచ్చు, సాధ్యం కావచ్చు. కానీ బ్రహ్మచర్య పాలన చేయడము, ఇంద్రియ నిగ్రహం కలగడము, ఇంద్రియాలను జయించడం అనేది చాలా అసాధ్యమైనటువంటి పని. భీష్మ ప్రతిజ్ఞ అంటారు దానికి, భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ. ఆ విధంగా నేను ఆ జీవితం బ్రహ్మచారిగానే ఉంటాను అని మాట ఇచ్చి అప్పుడు ఆ సత్యవతిని శంతను మహారాజుకు వివాహం చేసినారు. అప్పుడు తండ్రి యొక్క మనస్తత్వాన్ని తెలుసుకున్నటువంటి కుమారుని చూసి, భీష్ముని చూసి శంతన మహారాజు సంతోషపడి, నాయనా నీకు నేను వరం ఇస్తున్నాను, నీకు ఇచ్ఛామృత్యు ప్రాప్తమవుగాక అని తండ్రి ఆశీర్వాదం ఇచ్చినాడు, వరం ఇచ్చినాడు. ఇచ్ఛామృత్యువు అంటే మనలాగా మనకి ఇష్టం ఉన్నా లేకున్నా యాళ్ళు వచ్చినప్పుడు పోయేదే ఉంటుంది మనకు, అంతే కదా. ఎవరికైనా పోవాలని ఇష్టం ఉంటుందా చెప్పండి? కానీ ఇష్టం లేకున్నా కానీ యాళ్ళు వచ్చినప్పుడు పోవాల్సిందే కదా. మన అధీనంలో లేదు. కానీ భీష్మునికి మృత్యు తన అధీనంలో ఉంది. తనకు ఎప్పుడు ఇచ్చగలిగితే అప్పుడే తను మృత్యువును పొందగలడు, ఇచ్చా మృత్యు. ఆ విధంగా తండ్రి ద్వారా ఆశీర్వాదాన్ని, వరాన్ని పొందినాడు అన్నమాట. మరి ఇంకొక ప్రతిజ్ఞ కూడా పూనినాడు, నేను జీవించి ఉన్నంత కాలం ఈ కురువంశంలో, ఈ కురు రాజ్యానికి ఎవరైతే చక్రవర్తిగా ఉంటారో అతడిని మరి ఆ సింహాసనాన్ని నేను రక్షిస్తాను అని ఈ విధంగా ప్రతిజ్ఞ చేస్తున్నాడు. అందుకే కదా కట్టుబడ్డాడు భీష్ముడు. దుర్యోధనులు వాళ్ళందరూ చేసేటువంటి ఆగడాలన్నీ కూడా తెలుసు. ఎన్నోసార్లు దుర్యోధనుని వారించినాడు. దుర్యోధన హద్దు మీరకు అని హెచ్చరించినాడు. అయినా కానీ వాడు వినలేదు. ఇవన్నీ తెలుసు భీష్మాచార్యునికి. అయినా కానీ వారి పక్షంలో నుండి యుద్ధం చేయవలసి వచ్చింది. ఎందుకనంటే సింహాసనాన్ని నేను రక్షిస్తాను, కౌరవ కులాన్ని కాపాడుతాను అని ఈ విధంగా ప్రతిజ్ఞ చేసినాడు. ఈ ప్రకారంగా నిన్న చెప్పుకున్నాం కదా, కొందరు ఇచ్చ ఉన్నా ఇచ్చ లేకున్నా ఏదో ఉప్పు తిన్నామని వారి పక్షాన ఉండి యుద్ధం చేసినారు. అట్లా ఇప్పుడు ద్రోణాచార్యునికి ఇష్టం లేదు, భీష్ముల వారికి కూడా ఇష్టం లేదు. అయినా కానీ వారి పక్షంలో ఉండి యుద్ధం చేయవలసి వచ్చింది. చివరికి 10వ రోజు నాటికి యుద్ధంలో భీష్మాచార్యుల వారు అంపశయ మీద పడుకున్నాడు. అంటే అర్జునుల వారు అతన్ని ధరాశయి చేశాడు. హిడంబిని ఎవరు, ఆమె ఎవరు, శిఖండి కదా. ఆ శిఖండిని అడ్డుగా పెట్టుకొని ఆ భీష్ముల వారిని ధరాశయి చేశాడు. తర్వాత కర్ణుడు ఉన్నాడు. కర్ణుడు, ఇతని యొక్క చరిత్ర మీ అందరికీ తెలుసు. కర్ణుడు ఎవరి కుమారుడు చెప్పండి? కుంతీదేవి కుమారుడు కదా. కానీ పాపం అతనికి తెలియదు, నేను కుంతి కుమారుణ్ణి అని అతనికి తెలియదు. ఎందుకంటే అతడు శైశవావస్థ నుంచి ఆ సూత కులంలోనే అతడు పెరిగినాడు కాబట్టి అతనికి సూతుడనే, సూత కుమారుడనే పేరే వచ్చింది, కానీ కుంతి కుమారుడనే పేరు రాలేదు. అయితే కుంతి కుమారుడుగా కావలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. యుద్ధము ప్రారంభమైన తర్వాత కుంతీదేవి కర్ణుని దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి తన యొక్క పరిస్థితిని చెప్పుకోగలిగింది. ఎందుకంటే అట్లాంటి పరిస్థితి ఏ తల్లి కూడా కుమారులకు చెప్పవలసినటువంటిది కాదని కదా. ఎందుకంటే బాల్యావస్థలోనే పుత్రునికి జన్మించింది అని అంటే ఎంత అపవాదం చెప్పండి కదా. అటువంటి పరిస్థితిని చెప్పుకోరాదు, అయినా కానీ చెప్పవలసి వచ్చింది. అయినా కర్ణ, నువ్వు నా కుమారుడవే అని స్పష్టంగా చెప్పింది కుంతీదేవి.
అంటుంది, ఇప్పటికైనా కానీ నువ్వు పాండవ పక్షానికి రా, నువ్వు జ్యేష్ఠుడవు కాబట్టి రాజ్యము నీకే దక్కుతుంది. నేను ధర్మరాజుతో చెప్తాను. ఒకవేళ ధర్మరాజు కనుక ఈ విషయం తెలిస్తే నేను చెప్పకముందుకే నీకు అధికారం ఇచ్చేస్తాడు. ఎందుకంటే ధర్మరాజు ఉన్నాడు, అతనికి తెలుసు ధర్మం అంటే జ్యేష్ఠులకే అధికారం ఉంటుంది, అతనికి తెలుసు. మరి నువ్వు జ్యేష్ఠుడు కాబట్టి ఆ రాజ్యం నీకు దక్కుతుంది, నువ్వు పాండవులలో చేరు అని అంటే కూడా అతడు రాలే. ఎందుకనంటే స్పర్ధ ఏర్పడింది ఒకసారి పాండవులకు మరియు కౌరవులకు. వాళ్ళు విద్యాభ్యాసం చేసిన తర్వాత స్పర్ధ అంటే విద్యలలో పోటీ కదా, ఎవరు శ్రేష్ఠులో చూడాలి అని పెద్ద మైదాన్ లోపల, ఏ విధంగా స్టేడియం ఉంటుంది కదా మనం, అట్లా మైదాన్ లోపల అప్పుడు స్పర్ధ ఏర్పడింది. అర్జునునికి సాటి అయినటువంటి వారు కౌరవులలో ఎవరు కూడా రాలేదు. అప్పుడు అర్జునుడే విలుకాడు, ధనుర్విద్యలో శ్రేష్ఠుడు అని ఘోషణ చేశారు. అప్పుడు కర్ణుడు వచ్చాడు అక్కడికి. కర్ణుడు వచ్చి, హే అర్జున, నన్ను గెలిచిన తర్వాత నువ్వు విజయుడమని అనిపించుకో, అంతేగాని నేను ఇక్కడ ఉండగా ప్రతిద్వందిగా నువ్వు విజయుని కాలేదు, నువ్వు ఉత్తమ విలుకాడివి కాలేదు, ఇంకా నాతో యుద్ధం చేయాలంట. అప్పుడు ఇక అర్జునుడు కూడా తయారయ్యాడు అతనితో యుద్ధం చేయడానికి ధనుర్విద్యలో బాణాలతో. అప్పుడు ద్రోణాచార్యుడు లేచి, ఆగు బాబు, మొదలు నీ పరిచయం ఇయ్యి, మీరెవరు? కర్ణుడిని అడుగుతాడు. అతడేం చెప్తాడు? ఉన్నట్టు చెప్పినాడు. అందరికీ కూడా తెలుసు సూతపుత్రుడు అని. అప్పుడు ద్రోణాచార్యుడు అంటాడు, ఇది క్షత్రువులలో జరిగేటువంటి స్పర్ధ, సూతులకు క్షత్రియులకు కాదు ఇక్కడ, అందుకని నీకు ఇక్కడ స్థానం లేదు అన్నాడు. ఈ స్పర్ధలో పాల్గొనడానికి అవకాశం లేదంటాడు. అప్పుడు దుర్యోధనుడు వెంటనే లేచి అతన్ని ఆపి అతన్ని పిలిచి అందరి ముందు అంగరాజ్యానికి అతను అధిపతిని చేశాడు. చూడు, ఇప్పుడు రాజ్యాధిపతి అయినాడు, ఇప్పుడు ఇతడు కూడా క్షత్రువుడే అనబడతాడు. అందుకని క్షత్రియులకు స్పర్ధ ఉన్నదన్నావు కదా, ఇప్పుడు స్పర్ధ ఏర్పాటు చేయి కర్ణునికి మరి అర్జునునికి అని అనేసరికి అంతలో సూర్యాస్తమయం అయిపోయింది. అక్కడికి అలా ఆగిపోయింది. ఇక తర్వాత మళ్ళీ స్పర్ధలు. అప్పుడు అంగరాజ్యానికి అంటే అతన్ని అవమానపరిచినందుకు దుర్యోధనుడు అలా కర్ణుని యొక్క అవమానాన్ని సహించలేక అంగరాజ్యానికి అధిపతిని చేశాడు కదా. ఇప్పుడు వీరిద్దరు ఏమైనారు? దుర్యోధనుడు కర్ణుడు మిత్రులైనారు, స్నేహితులైనారు. మరి ఇప్పుడు ఇటువంటి మిత్రత్వాన్ని నేను తోసిపుచ్చి నేను పాండవులలోకి నేను చేరినట్లయితే నన్ను ఏమంటారు తర్వాత కాలంలో లోకులందరూ కూడా? మిత్రద్రోహి అనరా? అతడు కూడా ఒక నియమబద్ధంలో ఉన్నాడు. కర్ణుడు కూడా తన యొక్క నీతి, ఆయన ఏదైతే ఏ స్థానంలో ఉండాలనో ఆ స్థానాన్ని, తన యొక్క పాత్రను సరిగ్గా పోషించాడు కర్ణుడు కూడా. కాకపోతే అతని యొక్క ప్రారంధం సరిగ్గా లేదు, అనేక శాపాలకు గురైనాడు. బ్రాహ్మణుడు ఒక శాపం ఇచ్చినాడు, పరశురాముడు శాపం ఇచ్చినాడు కదా. ఈ విధంగా అనేక శాపాలకు గురయ్యి అతడు చివరికి యుద్ధంలో పరమగతిని పొందవలసి వచ్చింది. ఈ విధంగా కర్ణుల వారు చాలా సుప్రసిద్ధమైనటువంటి వాడు. మరియు కృపాచార్యుడు యుద్ధంలో జయమే కానీ అపజయం ఎరగనటువంటి పరాక్రమశాలి కృపాచార్యుడు. మరియు కౌరవ కులానికి కులగురువు కృపాచార్యుడు. ఇతడు గౌతమ వంశీయుడు, శరద్వంతుడను బ్రాహ్మణుని పుత్రుడు. ద్రోణాచార్యునికి భావమరిది అవుతాడు కృపాచార్యుడు.
తర్వాత అశ్వత్థామ. ఈ అశ్వత్థామ ఎవరి కుమారుడు చెప్పండి? ద్రోణాచార్యుని యొక్క కుమారుడు. ద్రోణాచార్యునికి మరియు కృపికి, అంటే ఇప్పుడు కృపాచార్యుని చెప్పుకున్నాం కదా, కృపాచార్యుని యొక్క చెల్లెలే ద్రోణాచార్యునికి భార్య. కాబట్టి ఆ కృపికి ద్రోణాచార్యునికి ఇద్దరికి కలిగినటువంటి సంతానము అశ్వత్థామ. ఇతడు చిరంజీవి అనబడతాడు, అతనికి మరణం లేదు కదా, చిరంజీవి అనబడతాడు. మరి మహారథుడు ఉన్నాడు. అయితే మనం పురాణాల్లో చాలామందిని చిరంజీవులను వింటూ ఉంటాం. ఆంజనేయుడు చిరంజీవి, మార్కండేయుడు చిరంజీవి, ధ్రువకుమారుడు చిరంజీవి, అశ్వత్థామ చిరంజీవి. అంటే వీరికి మరణం లేదు. మరి ఇది ఎంతవరకు నిజం? చిరంజీవులని అంటాం మనం, ఇది ఎంతవరకు నిజము అని అంటే విష్ణు పురాణం చెప్తుంది, ఆభూత సంప్లవం ప్రాప్తం అమృతత్వం హి కల్పతే అన్నాడు. మహాప్రళయ పర్యంతమే వారి యొక్క చిరంజీవిత్వం. మహాప్రళయం ఏంటంటే చిరంజీవులు పోతారు, దేవతలు పోతారు. దేవతలు కూడా అమృతం దాకా అమరులయ్యారు కదా దేవతలు, వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసిపోవాల్సిందే. మహాప్రళయం వరకే వారి యొక్క అమరత్వం, వీరి యొక్క చిరంజీవిత్వం, అంతేగాని శాశ్వతంగా కాదు. మళ్ళీ తర్వాత సృష్టిలో మళ్ళీ వేరే సృష్టి తయారవుతుంది. వేరే సృష్టిని తయారు చేస్తాడు బ్రహ్మదేవుడు. అట్లా అప్పుడు మళ్ళీ రాక్షసులు, దేవతలు అన్ని జాతులు మళ్ళీ ఉత్పన్నం చేస్తాడు. అందుకని అమృతం తాగితే అమరులు అయిపోతారంట, మాకు ఇంత దొరికితే బాగుండని మీరు అనుకోవద్దు. అమృతం తాగితే అమరులు అయిపోతారంట కదా, మాకింత ఇంద్రుడిని అడిగితే కొద్దిగా ఇస్తాడేమో అని మీరు ఆశించవద్దు. ఎందుకంటే వాళ్ళకే అమరత్వం లేదు, వాళ్ళ అమరత్వమే ఆపేక్షికమైనటువంటి అమరత్వం, అది కూడా శాశ్వతం కాదు. ఇక మీరు దాకా ఏం చేస్తారు? ఇట్లా తెచ్చిందని ఏం కదా అట్లా తెచ్చేదానికంటే ఎలాగో మరణం తప్పదు కదా. సరే, ఇంకొక వీరుడు ఉన్నాడు, వికర్ణుడు. ఇతడు దుర్యోధనుని తమ్ముడు, మహావీరుడు వికర్ణుడు. మరియు సోమదత్తి అంటే సోమదత్తుని పుత్రుడు భూరిశ్రవుడు అనబడతాడు. కౌరవ పాండవులకు పితృసముడు, శంతనుని అన్నయ్యకు బాహ్లీకుని మనుమడు. శంతన మహారాజుకు అన్న అయినటువంటి బాహ్లీకుడు ఉన్నాడు, అతనికి ఈ సోమదత్తి మనుమడవుతాడు. ఇక ఇంకొక పేరు కూడా అక్కడక్కడ పాఠాంతరంగా తీసుకోబడింది, జయద్రథుని పేరు కూడా తీసుకోబడింది, సింధు దేశపు రాజు. ఈ విధంగా 7 మంది, జయద్రథుని కలుపుకుంటే 8 మంది పేర్లు ఇక్కడ ఉల్లేఖనం చేయడం జరిగింది. అయితే ఈ 8 మంది పేర్ల యొక్క స్థానంలో ఆధ్యాత్మిక దృష్టి చేత అష్టదా ప్రకృతిని గ్రహించడం జరిగింది. భూమి రాపోనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతిరష్టధ అని అంటూ 13వ అధ్యాయంలో వస్తుంది. ఈ 8 ప్రకృతులు ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ ఈ 8 మంది స్థానాల్లో ఆధ్యాత్మిక దృష్టితోని గ్రహించాలి అని అంటూ మహాత్ములు చెప్తూ ఉంటారు. అది ఎట్లా, అదంతా విషయము భాష్యం తెలుసుకున్నప్పుడు తెలుసుకోవచ్చు. తర్వాత లోకంలో జీవులు 2 రకాలుగా ఉంటారు అని ఇక్కడ మనకు శ్రీ రామకృష్ణుల వారు చెప్తూ ఉన్నారు. ఒక రకమైన వారు స్వార్థ జీవులు, మదర్థ జీవులు. రెండవ రకం వారు పరార్థ జీవులు, తదర్థ జీవులు. అయితే
స్వార్థ జీవుల స్వభావం ఎలా ఉంటుంది చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు, కానీ గుర్తు చేసుకుందాం ఒకసారి. స్వార్థ జీవులు ఎట్లుంటారు అంతే ఎరిగే కానీ చెప్పొస్తలేదు, అంతే కదా. స్వార్థ జీవులు ఎలా ఉంటారని మీకు అందరికీ తెలుసు, కానీ చెప్పడానికి రావడం లేదు. నేను చెప్తాను వినండి కదా. వీరి వలన నాకేమి వస్తుంది, నా ఇంటికి వస్తే ఏమి తెస్తావు, నీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు కదా. మేము మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, నువ్వు మా ఇంటికి వస్తే ఏమి తెస్తావు, వీళ్ళతో నాకేం ప్రయోజనం ఉంది, స్వార్థపరులు కదా. అట్లా ఇలా ఉంటారన్నమాట. పరాయి వారి యొక్క కష్ట సుఖాల గొడవ వారికి పట్టదు, వాళ్ళు ఎట్లనైనా ఉండాలి, మనకెందుకు కదా. తన కడుపు నిండితే దరిద్రం భాషే అంటారు, అంతే. నేను బ్రతికితే చాలు, పక్కవాడు చస్తే ఏంది బ్రతికితే ఏందన్నా అని ఈ విధంగా ఉంటుంది వాళ్ళ స్వభావం. ఇలా అంటారు, చిన్నిన పొట్టకు శ్రీరామ రక్ష. అంటే తన కడుపు నిండితే చాలు, పక్కవాడు ఆకలితో ఉన్నాడా అలమటిస్తున్నాడా అదంతా చూడడు, మరి ఒక బుక్క పెడదామని కూడా విచారం చేయడు కదా. ఒకవేళ వాడు తినే సమయంలో కాకి కనుక వచ్చి కావు కావు అన్నదనుకో, అది ఎదురుగా ఉండి కావు కావు అంటుంటే వీనికి తినడానికి లోపలికి పోతుందా? దాన్ని విడలు కొట్టాలి కదా. విడలు కొట్టాలంటే ఈ తింటున్నప్పుడు ఇది ఎంగిలి చేయికి మెతుకులు ఉంటాయి కదా కొన్ని, షూ అని అంటే ఈ చేతికున్న ఎంగిలి మెతుకులు ఏడ కింద పడితే అది ఏడ తినిపోతుందో అని వాడు ఈ చేయితోని కూడా దాన్ని కొట్టాడు. చూసానరా, ఎంగిలి చేయితోని కాకిని కూడా కొట్టాడు అని అంటారు కదా. అట్లా అటువంటి వాడు అన్నమాట. లంబోదరాయ నమః ఉదరం పూజయామి అంటాడు వాడు కదా. మనం పూజ చేస్తాం కదా, గణపతి పూజ, వక్రతుండాయ నమః లంబోదారాయ నమః అని అంటాం కదా. అదే పొట్ట పూజ చేసుకుంటాడు అన్నమాట వాడు కదా. అక్కడ వినాయకునికి కాదు వాడు పూజ చేసేది, వానికే. మనం కూడా అసుంటాలమే. ఒకవేళ ఆ భగవంతుడే కనుక నైవేద్యం తినేది ఉంటే నువ్వు నైవేద్యం పెడుతుంటావా? పెడుతుంటావా? పెట్టకపోతుంటే పెడుతుంటే అని అంటావు, నువ్వు మీద మాటలకు అంటావు, కానీ అంత గట్టిగా ఏం లేవులే. ఇట్లా నువ్వు నైవేద్యం పెట్టినా కొద్ది ఆయన తినుకుంటూ పోయిండు అనుకో, అప్ప ఏమి రోజు ఎన్ని వినాయకుడు అంటే తక్కువ, ఇంత పెద్ద పొట్టగలవాడు, ఎంతగాని పెట్టాలి అతనికి, ఆ దేవుడే లేకుంటే సరిపోయాలని అనిపిస్తుంది కదా. అట్లా అందుకని చూపులు అతని మేపులు మనయి, అంతే కదా. నైవేద్యం పెడితే చూపులు అతని ఉంటాయి, అంతే. తినేది ఎవరు? మనమే కదా, అంతే. ఇక ఇది వారి యొక్క దైనందిన జీవిత చర్య. ఎవరు? స్వార్థ జీవులు అన్నమాట. మీ ఇంట్లో భోంచేయి, మా ఇంట్లో చేయి కడుక్కో కదా. ఇట్లాంటి లెక్కల వల్లే ఇది కృత్రిమ ధర్మసూత్రం వల్లది. ఇతరులు తమ సేవ చేయటానికే పుట్టారు, మేము సేవ చేయించుకోవడానికే పుట్టాము అనేటువంటి సూత్రం వల్లది. అంటే ఇతరులకైతే సేవ చేయరు, ఇతరులకు సహకారం చేయరు, ఉపకారం చేయరు. తిరుగా వారి ద్వారానే వీరు సేవ చేయించుకుంటారన్నమాట. వారికి ఎంత కష్టమైనా సరే నాకు సేవ చేయాలి అంతే అంటారు. అట్లా ఉన్నారా లేదా? కొంతమంది యజమానులు ఉంటారు, సేవకులను చాలా కష్టపెడతారు, వారికి జీతభత్యం ఇవ్వడానికి చస్తారు. మళ్ళా సేవ చేస్తున్నారు కదా,
మరి వారికి కూడా పొట్ట ఉంటుంది, వారికి కూడా కుటుంబం ఉంటుంది, పిల్లలు ఉంటారు, బేకలు ఉంటారు. మరి వాళ్ళ కుటుంబం ఎలా నడుస్తుంది, నేను ఇంత తక్కువ వేతనం ఇస్తే వారి జీవితం ఎలా గడుస్తుంది అని విచారం చెయ్యరు. సేవ అయితే అధికంగా చేయించుకుంటారు, కానీ డబ్బులు మాత్రం తక్కువ ఇస్తారు. అట్లాంటి వారు ఉన్నారు. ఎవరు వాళ్ళు అని అంటే స్వార్థ జీవులు, మదర్థ జీవులు అంటారు వీళ్ళు. ఇక రెండవ వారు పరార్థ జీవులు, పరుల కోసమే జీవిస్తారన్నమాట. వీరు తదర్థ జీవులు. వారి యొక్క భావన ఎలా ఉంటుంది చూడండి. నా వల్ల ఇతరులకు ఏం లాభం? చూడు, నేను పుట్టాను, పెరిగాను, ఇంత పెద్దవాడిని అయినాను, నా వల్ల ఇతరులకు ఏమైనా మేలు జరిగిందా అని తన యొక్క జీవితాన్ని అవలోకనం చేసుకుంటాడండి. నేను ఇంతవరకు జీవించగలిగాను కదా, మరి ఈ నా గత జీవితంలో నేను ఎవరికైనా ఉపకారం చేయగలిగానా, నా వల్ల ఎవరికైనా లాభం కలిగిందా అని విచారం చేస్తాడు. నేను పుట్టి లోకానికి ఏమి ఇచ్చినట్లు విచారం చేస్తాడు. పుట్టాను కదా, మరి లోకానికి ఏమి ఇచ్చాను నేను ప్రతిఫలంగా? నా తోటి వారు ఉన్నారు కదా జీవులందరూ, వారికి నేను ఏమి ఇచ్చాను? నేను ఇప్పుడు భారతదేశంలో పుట్టాను, భారతదేశానికి ఏమి ఇచ్చాను? ఇప్పుడు నాకు పంచభూతాలు కూడా నాకు సహకరిస్తున్నాయి. ఉండడానికి భూమి స్థానం ఇచ్చింది, పీల్చుకోవడానికి గాలి మనకు ప్రాణవాయువుని ఇస్తుంది, మరియు సూర్యుడు మరి అగ్ని వాళ్ళు నాకు సూర్యరశ్మిని ఇస్తున్నారు, అగ్నిని ఇస్తున్నారు, దాన్ని ఉపయోగం చేసుకుంటున్నాను కదా. మరి జలదేవత జలభూతము నాకు జలం ఇస్తుంది, దప్పిక తీరుస్తుంది. నాకు స్నానానికి అన్ని వ్యవహారాలకు జలం ప్రధానం. మరి కర్మలు చేయడానికి కూడా జలమే ప్రధానం. మొట్టమొదలు మనం ఏదైనా పుణ్యకర్మ చేయనప్పుడు అప్పుడు ఏం చేస్తాం మనం? నేను అముక గోత్రుణ్ణి, అముక కులం వాణ్ణి, ఫలానా వాణ్ణి అన్నీ తన యొక్క పరిచయం చేసి చివరికి అహమిదం కరిష్యే అని అంటూ జలం అక్కడ వదులుతాము. అంటే కర్మ చేయడానికి జలం ప్రధానం అన్నమాట. చూసారా? మరి ఇటువంటి ఆ జలానికి నేను ప్రతిఫలంగా ఏమిచ్చాను అని ఈ విధంగా విచారం చేస్తాడు కదా. ఇది స్టాప్ అయిందా? స్టాప్ అంటే నేను బట్టలు వస్తే స్టాప్ అయింది. మొత్తం అది ఏమన్నా కానీ ఇట్లా మన దగ్గరికి వెళ్ళిపోతాం. మళ్ళీ కట్ చేస్తాడు స్వామీజీ. సరే చేస్తా. పరార్థ జీవులు ఎవరైతే ఉంటారో వారు వారి జీవితాన్ని, వారి శరీరాన్ని సంపూర్ణంగా ప్రజల కోసమే అర్పణ చేస్తారు. పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థమిదం శరీరం. చూసారా? వృక్షాలు ఫలాలను ఇస్తాయి. ఫలాలను కాచి అవే తింటాయా, పరులకు ఇస్తాయా? పరులకే ఇస్తాయి కదా. చూడు, మరి వాటి జీవితం అంతా ఎవరి కోసమైంది? పరుల కోసమే సంపూర్ణ జీవితం అంతా. ఆ వృక్షము కలపనిస్తుంది, ఆకులనిస్తుంది, పూలనిస్తుంది, నీడనిస్తుంది, మరి ఫలాలనిస్తుంది. చూసారా? సర్వము కూడా పరులకే అంకితమైపోయింది ఆ వృక్షం. అదేవిధంగా మహాత్ములు కూడా వారి యొక్క సర్వస్వాన్ని ప్రజలకే అర్పణ చేస్తారు. మనం చరిత్రలు వింటున్నాం కదా. ఇప్పుడు దేవానంద సరస్వతి స్వాముల వారే కానీ, మలయాళ స్వాముల వారే కానీ, రమణ మహర్షుల వారే కానీ, రామతీర్థుల వారే కానీ,
రామకృష్ణ పరమహంసల వారే కానీ వీరంతా ఎవరి కోసం బ్రతికారు, ఎవరి కోసం సేవ చేశారు చెప్పండి? లోకం కోసం, ప్రజల కోసం. వీరన్నమాట పరార్థ జీవులు. ఇతరుల కోసం మాత్రమే జీవిస్తారు, అంతే, వారి కోసం జీవించరు. పరోపకారాయ వహంతి నద్యః. నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. వాటిలో ప్రవహించే నీరంతా నదులే తాగుతాయా? ఏం చేస్తాయి? మనందరికీ ఇస్తున్నాయి కదా. ఆ నదుల నీరంతా కూడా మనము కాలువల ద్వారా పంట పొలాలకు తీసుకొని మనం పంటలు పండించుకొని మనము సుఖపడుతున్నామా లేదా? మరి ఇప్పుడు ఆ నదులన్నీ ఎవరి కోసం ప్రవహిస్తున్నట్లు? మన కోసమే, పరుల కోసమే. అట్లే ఆవు పాలిస్తుంది కదా, ఎవరి కోసము? మన కోసమే. ఒకవేళ మీరు అంటారేమో, దాని లేగదూడ ఉంటుంది కదండి, దాని సంతానానికి తన పాలిస్తుంది అని అంటారు. కానీ ఆ లేగదూడకి ఎన్ని పాలు అవసరం? కొంచెం అయితే సరిపోతాయి. మనం ఒకవేళ ఆవు కనుక పాలు పితకకపోతే మొత్తం లేగదూడకే ఇచ్చినామనుకోండి, 2 రోజుల్లోనే లేగదూడ సరిపోతుంది. మరి మిగతా పాలన్నీ కూడా అన్నీ మనమే అనుభవిస్తున్నాం కదా. అంటే పరుల కోసము ఈ విధంగా అవి వారి యొక్క జీవితాన్ని సమర్పితం చేస్తున్నాయంటే, అదేవిధంగా మహాత్ములు కూడా వారి యొక్క జీవితాన్ని పరుల కోసమే అంకితం చేస్తారన్నమాట. శ్రీ కాళిదాస్ మహారాజు కూడా అభిజ్ఞాన శాకుంతలం అనేటువంటి గ్రంథంలో 5వ అంకము 12వ శ్లోకంలో చెప్తాడు ఈ విధంగా: భవంతి నమ్రాస్తరవః ఫలాగమైః నవాంబుభిర్దూర విలంబినో ఘనాః అనుద్ధతా సత్పురుషా సమృద్ధిభిః స్వభావ ఏవైష పరోపకారిణాం అంటాడు. తరవః అంటే వృక్షాలు, ఫలాగమైః ఎప్పుడైతే ఫలాలు ఋతుకాలంలో ఆ చెట్లకు వచ్చేస్తూ ఉంటాయో అప్పుడు ఆ ఫలాల చేత అది బరువెక్కి అది కిందికి వంగుతుంది అన్నమాట. కిందికి వంగి తీసుకోండి 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 నా ఫలాలను అని మనకు అందిస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆ వృక్షాలు ఏ విధంగా పరోపకారార్థమై తన ఫలాలను అందిస్తుందో అదేవిధంగా నవాంబుహి దూర విలంబినో ఘనాః. చూడు, వర్షాకాలము ప్రాప్తమైనప్పుడు మేఘాలు వర్షించడానికి సన్ముఖమైనప్పుడు ఆ మేఘాలు జలాలను నింపుకొని అవి భూమికి కిందుగా వచ్చేస్తాయి, చాలా దగ్గరలో వచ్చేస్తాయి భూమికి. ఒక్కొక్క చోట అది ఏమంటారు, ఒకే చోట వస్తుంది మేఘం. బాదల్ ఫట్నా అంటారు హిందీలో. బాదల్ ఫట్నా మేఘము అది చిట్లిపోయిందని అంటారు. మేఘం ఒకేసారి చిట్లిపోయి ఒకే దగ్గర ధారగా పోస్తుందండి. కాదు, వడగండ్లు వేరు, కుంభవర్షం వేరు. ఇది ఒకే చోట ధారగా వస్తుంది. వర్షం అయితే అంతటా పడుతుంది, కానీ ఇది ఒకే చోట ఒక ధారగా పోస్తుంది అన్నమాట. అట్లా జలపాతం పడ్డట్టు, జలపాతాలు ఉంటాయి కదా, అలా ఇట్లా ఒక్కోసారి అంటే దగ్గరకు వచ్చి భూమి మీద ఆ విధంగా కుమ్మరిస్తాయి అన్నమాట. ఈ విధంగా మేఘాలు వర్షించుటకు పూర్వము అవి భూమి దగ్గరికి వచ్చి ఏ విధంగా భూమిపై వేలాడుతూ ఆ మేఘాలన్నీ కూడా వర్షాన్ని కురిపిస్తాయి. ఎవరి కోసము అంటే జీవుల కోసము, కేవలం మనుషుల కోసమే కాదండి. పశువులు, పక్షులు, క్రిములు, కీటకాలు, ఎన్ని ప్రాణులు బ్రతుకుతాయండి వర్షిస్తే. ఒకవేళ వర్షమే లేకపోతే ఎన్నో క్రిమి కీటకాలు మాడి చచ్చిపోతాయి, చూసారా. అందుకని పరుల కోసమే ఈ మేఘాలు వర్షిస్తున్నాయి, పరుల కోసమే వృక్షాలు ఫలిస్తున్నాయి.
అదేవిధంగా సత్పురుషాః, సత్పురుషులు, మహాత్ములు, సాధువులు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క సంపూర్ణ జీవితాన్ని లోకం కోసమే సమర్పితం చేస్తారు. అయితే వారిలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నతమైనటువంటి గుణాలు, భావాలు ఉంటాయో వారే స్వయంగా ప్రకటన చేసుకోరు. ఎవరి ప్రోద్బలంతో కానీ లేదా స్వయంగా కానీ వారి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చెప్పుకోరన్నమాట. నిన్న కూడా ఈ స్వామీజీ చెప్పక అంటున్నాడు కదా, మంచిది కాదు కదా, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని వారు చెప్పుకోవడం మంచిది కాదు. అట్లా ఈ విధంగా రెండవ రకము జీవులు ఉంటారు. ఎవరు వీరు అంటే పరార్థ జీవులు. ఇక్కడ ఈ విషయం ఎందుకు తీసుకున్నాడు రామకృష్ణుల వారు అంటే, దుర్యోధనుడు ఉన్నాడు కదా, వాడు స్వార్థజీవి, అర్జునుడు పరార్థజీవి. ఇట్లా ఇప్పుడు ఇక్కడే అంటాడు దుర్యోధనుడు, మదర్తే త్యక్తజీవితాహ అంటాడు. వీళ్ళంతా నా కోసం ప్రాణాలను వదిలిపెట్టి వచ్చినారు అంటాడు. అంటే నా కోసం వీళ్ళంతా బతుకుతున్నారు అంటే స్వార్థజీవి వీడు. కానీ అర్జునుడు అంటాడు, ఇదే మొదటి అధ్యాయంలోనే 33వ శ్లోకంలో, ఏషామర్థే కాంక్షితంనో రాజ్యం భోగా సుఖాని చ తైమేవ స్థితాయుద్ధే ప్రాణం త్యక్త్వా ధనాని చ అన్నాడు. చూడు, ఎవరి కోసమైతే నేను రాజ్యం యొక్క అపేక్ష చేత రాజ్యం కావాలి, జయం కావాలని నేను ఈ యుద్ధరంగంలోకి వచ్చాను. ఎందుకు వచ్చాడు? ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలి, ప్రజలందరూ కూడా బాగుండాలి అని ప్రజల కోసము రాజ్యాన్ని మనం పొంది వాళ్ళను సుభిక్షంగా కాపాడేటువంటి బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి వాళ్ళని రక్షించే బాధ్యత మనకు ఉంటుంది. కాబట్టి వాళ్ళ కోసం యుద్ధం చేయడానికి నేను వచ్చాను. మరి ఎవరి కోసమైతే నేను ఇక్కడ యుద్ధం చేయడానికి వచ్చాను, వాళ్ళే ఇక్కడ ప్రాణాలను, ధనాలను అన్నీ అర్పించి యుద్ధంలో వస్తున్నారే, అయ్యో వారందరూ కూడా ప్రాణాలను కోల్పోతారే. ఈ యుద్ధం అనేటువంటి నిమిత్తం చేత ఈ రాజ్యం యొక్క కాంక్ష ఏదో కానీ ఇంతమంది వృథాగా ప్రాణాలను కోల్పోతారే అని ఈయన ఏడుస్తూ ఉన్నాడు ఒకవైపు అర్జునుడు. ఇప్పుడు దుర్యోధనుడేమో నా కోసం చావడానికి వచ్చారని మొదలే చెప్పిండు. ఎందుకంటే గట్టిలే అయింది కదా మొట్టమొదటి. మన నోటి నుంచి ఏం వెళ్ళింది? నా కోసం చావడానికి వచ్చారని. చచ్చినట్టే కదా వాళ్ళంతా. అంటే భవిష్యత్తులో జరిగే ఘట్టాన్ని వాడి నోటి నుంచి వాడే పలికినాడు. ఇట్లా ఈ విధంగా స్వార్థజీవులు ఎలా ఉంటారంటే, రుణం కృత్వా ఘృతం పిబేత్ భస్మీభూతస్య దేహస్య పునరాగమనం కుతః అంటాడు. స్వార్థజీవులు ఎలా ఉంటారంటే, అప్పు చేసైనా ఎందుకు కాదు, పప్పు కూడి తినాలి, మరి మోచేతుల దగ్గర కారేలాగా నెయ్యితోని తినాలి మంచిగా. నెయ్యి భోజనం చేసేటప్పుడు నెయ్యి ఎంత పోసుకోవాలంటే, మనం బుక్క పెట్టుకునేటప్పుడు ఆ నెయ్యి కారి మోచేతులకు రావాలి. అట్లా తినాలి, మంచిగా కమ్మగా తినాలి అంటారన్నమాట. అయ్యో మరి ఇంత కమ్మగా తింటే కొందరు అంటారు, ఏమయ్యో నాష్టా అనుకుంటున్నా, ఇల్లు ముంచితివి కదా అంటారంట. నాష్టా తింటారు కదా పొద్దున టిఫిన్ చేస్తారు కదా, పొద్దున బెడ్ కాఫీ, పక్కల నుంచి లేవక ముందుకే బెడ్ కాఫీ కదా, ముఖం కూడా గడగల దరిద్రుడు కదా, పనికి ఎట్లా తాగబుద్ధి అవుతుంది? పాచినోట బెడ్ కాఫీ అంట. మళ్ళా స్నానం చేస్తాడో లేదో మళ్ళీ కాఫీ, మళ్ళీ టిఫిన్. మళ్ళా ఇంతేకాదు, ఇంట్లోనే కాదు, మళ్ళీ బయట మా గాడీల మీద అక్కడ ఇక్కడ హోటళ్ళల్లో అక్కడ తింటాడు, మళ్ళీ ఇంట్లోకి వస్తాడు, ఇక్కడ తింటాడు.
ఈ తిరిగి తింటే నా ఇల్లు ముంచుతీవి కదా అని ఆ ఇల్లాలన్నదంట. గట్లా అంటే మంచిగా తినాలి, అంటే తిని సుఖపడాలి, అంతేగాని చచ్చిన తర్వాత ఏమొచ్చేదన్నది? ఎవడైనా గట్టకపోయిండా చెప్పు, నువ్వు చెప్పు. వచ్చినప్పుడు తెచ్చిండా, పోయేటప్పుడు తీసుకుపోతాడా? ఒకవేళ చచ్చినోళ్ళు చచ్చినట్టు వాడు సంపాదించింది వెంట పెట్టుకొని పోతే ఈరోజు ప్రపంచంలో ఒక వస్తువు కూడా మనకు దొరికేది కాదు. అంతే కదా, మొత్తం ఖాళీ అవుతుండే కదా. వాని సొమ్ము వాడు ఎత్తుకొని పోయా, ఇక నీకేం మిగిలింది? ప్రపంచమే మొత్తం ఖాళీ అయిపోతుండే. అట్లా తీసుకొని పోరు కదా. అందుకని ఎవడు తీసుకుపోతాడు? మంచిగా ఉన్న రోజులు కమ్మగా తినాలి, అంతే. రుణం కృత్వా ఘృతం పిబేత్. అప్పు చేసైనా మంచిగా నెయ్యి తాగాలి, నెయ్యితో తయారు చేసిన వంటలు తినాలి, మంచిగా భుజించాలి. ఒక ఆయన అన్నాడు అనుకో, ఏమయ్యా మరి అప్పు చేసి అంత కమ్మగా తింటే మరి అప్పు ఎవడు తెరపాలి? అరే అప్పు చేసి సచ్చేది, సచ్చిన తర్వాత ఎవడొచ్చేటోడు ఉన్నాడు అప్పు జరిపేందుకు? అప్పు చేసింది నేను, నన్ను అడిగేందుకు వాడు ఎవడొస్తాడు కదా. ఇట్లా అన్నమాట. ఈనాటి కొడుకులు కూడా ఉన్నారు కదా. ఎలాంటి వాళ్ళనంటే, మా నాయన అప్పు చేసిండు కదా, పో పో ఆయన దగ్గరికి పో అంటే నువ్వు కూడా చావన్నట్టే, అంతే కదా. వీడు చస్తేనే పోతాడు కదా. అట్లాంటి కొడుకులు ఉన్నారు. అందుకని మరి అప్పు తెరిపేందుకు మళ్ళీ ఎవడు వస్తాడని, భస్మీభూతస్య దేహస్య, ఈ శరీరం భస్మీభూతం అయిపోయిన తర్వాత పునరాగమనం కొత్త మళ్ళీ వచ్చేది ఎవడు? అందుకని ఎక్కడ దొరికితే అక్కడ తీసుకురా అప్పు. చూడు, ధనవంతులను బాగా వెతుకు, అక్కడో 10 లక్షలు, ఇక్కడో 10 లక్షలు, ఇక్కడో 10 లక్షలు తీసుకురా. తీర్పినాడు చూస్తేవైతే ఎందుకు తీసుకురా అంటాడు. ఇది స్వార్థ జీవుల యొక్క జీవన వ్యవహారం ఇట్లా ఉంటుంది. పశువులాగా తినేది, పందిలాగా తినేది. మంది కూడు, పంది ఎవరి కూడు తింటుంది? పంది ఎవరి కూడు తింటుంది చెప్పు? మందిదే తింటుంది కదా. అట్లా పశువులాగా పందిలాగా మంది కూడు తినేది, ఆయనతో జీవితం గడిపేది. ఇదేమో జీవితమా బాబా? ఇట్లాంటి జీవితము వ్యర్థ జీవితం. వాడు ఉద్ధరించబడ్డోడు కాదు, ఇతరులకు ఉపయోగపడ్డోడు కూడా కాదు. దోబికా కుత్తా నా ఘర్కా నా ఘాట్కా అంటారా? మీకు ఎరికేరా? సాకలి వాని కుక్క రేవుకు రాదు, ఇంకేమంటారు, ఇంటికి కాదు, రేవు కాదు అని అంటారు. అట్లయితే వాని పని. వాడు ముక్తుడు కాదు, కొన్ని ఇంకోళ్ళకు ముక్తులను కావడానికి ఉపయోగపడాడు, రెండూ లేవు. ఇట్లా అయిపోతుంది వాని బతుకు. అయితే విలాసాల్లోనే వాని యొక్క జీవితం గడుస్తూ ఉంటుంది. పరార్థ జీవుడు ఎవడైతే ఉంటాడో, ఏది స్వార్థ జీవుడైతే ఉంటాడో. అయితే ఈ భోగాలు అనుభవిస్తారు కదా, వాస్తవంగా ఈ భోగాలు ఏవైతే ఉన్నాయో వాటిని వీడు అనుభవిస్తున్నాడా, భోగాలే వీడిని అనుభవిస్తున్నాయా? మీరు కూడా బాగా విచారం చేయాలి. ఇప్పుడు పుట్టి నుంచి ఇంతవరకు దగ్గర తిన్నటువంటి ధాన్యాన్ని మీరు కొలత, ఇతరులు ఏమిచ్చినా దానితోనే తృప్తిగా ఉండాలి దీనుడయ్యి, అంతే. నాకు ఇదిదే అదిదే అనడానికి వీల్లేదు, నాకు ఇది కావాలి అది కావాలని అనడానికి వీల్లేదు. ఆ సేవ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే సేవ చేస్తున్నారో అంతటితోనే తృప్తిగా ఉండాలి, దీనంగా పడి ఉండాలి, అంతే. మౌనే దైన్య భయం ఇట్లా ఉంటుంది. కొందరు మౌన వ్రతం చేస్తారు, కొందరైతే ఆజీవనం మౌన వ్రతం చేస్తారు ఇట్లా. అయితే ఇక వాళ్ళు అన్ని నిర్ణయం మొదలే తీసుకుంటారు. వాళ్ళు ఏది ఏమైనా సరే, భోజనం లభించకపోయినా సరే, నీరు దొరకకపోయినా సరే, జీవితం ఉన్నంత వరకు నేను మాట్లాడను అని ఈ విధంగా వాళ్ళు ప్రతిజ్ఞ పూని మొదలు విచారం చేసే ఆ మౌనవ్రతం తీసుకుంటారన్నమాట. అటువంటి వారికి ఏమీ దుఃఖం కలగదు, ఎవడు
సేవ చేసినా మంచిదే, సేవ చేయకుండా మంచిదే, ఇచ్చినా మంచిదే, ఇవ్వకుండా మంచిదే. అట్లే ఉంటాడు. అట్లా సన్యాసం తీసుకుంటే కూడా ఆ విధంగానే విచారం చేయాలి. సన్యాసం తీసుకునేదానికి మొదలు బాగా విచారం చేయాలి. ఎందుకంటే సన్యాసం తీసుకున్న తర్వాత అతడు ఇప్పుడు కుటుంబం నుంచి వేరైపోతున్నాడు, దూరమైపోతున్నాడు కదా. ఇప్పుడు అతడు భగవంతునికే సంపూర్ణంగా తన శరీరాన్ని అర్పణ చేస్తాడు. ఆ భగవంతుడు ఇస్తే తినాలి, లేకపోతే లేదు, అంతే. ఆ విధంగా భగవంతుని మీద భారం వేసి సన్యాసం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కోసారి మార్గంలో పాదయాత్ర చేసేటప్పుడు భోజనం దొరకకపోవచ్చు, ఒక్కోసారి నీళ్ళు కూడా దొరకకపోవచ్చు, ఒక్కోసారి పోతూ ఉంటే లోకులు పిచ్చోడని కొట్టవచ్చు. కొంతమంది అట్లాంటి మహాత్ములు కూడా అటువంటి యాతనలు అనుభవించారు. సిద్ధారూఢ స్వామి చరిత్రలో వస్తుంది. అతడు పోతూ ఉంటే ఇతడు పిచ్చోడని రాళ్లతో కొట్టినారు చాలామంది. కొందరు కర్మభ్రష్టుడు అనుకున్నారు, కొందరు వీనికి ప్రారంభం సరిగ్గా లేదనుకున్నాడు, కొందరు భార్యాబిడ్డను సాధలేక వీడు తిరుగుతున్నాడని కొందరు అనుకున్నారు. కానీ మహాత్ముడు అని ఎందరో తెలుసుకుంటారు చెప్పండి కదా. అంటే ఆ స్థితిలోనికి వెళ్ళిన వారే అతని యొక్క స్థితిని తెలుసుకోగలుగుతారు, అంతే కదా. విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమం, నహివంద్యా విజానాతి గురువి ప్రసవవేదనం కదా. పిల్లలకు జన్మనిచ్చినటువంటి తల్లికే ప్రసవ వేదనం అనేది తెలుస్తుంది. ఎవరైతే పిల్లలకు జన్మ ఇవ్వలేదో వారికి ప్రసవ వేదన అంటే ఎలా ఉంటుంది తెలుస్తుందా? తెలియదు. అట్లా విద్వానుని యొక్క శ్రమ, విద్వానుని యొక్క తపస్సు, అతని యొక్క స్థితి ఏదైతే ఉందో మరొక విద్వానునికే తెలుస్తుంది, కానీ అన్యులకు తెలియదు. జ్ఞాని మర్మము జ్ఞానికే ఎరుక, వంటశాలలో ఉన్న తెడ్డుకే మెరుక అని పాట పాడారు ఒక మహాత్ముడు. ఆ పాట ఒకసారి మనం పాడాలి. అట్లా కాబట్టి మౌనవ్రతం వహించినట్లయితే దైన్యాన్ని అనుభవించవలసి వస్తుంది, దైన్య భయం. ఇక బలం బాగా ఉందనుకో, అప్పుడు రిపు భయం, శత్రువులతో భయం. ఇప్పుడు బాగా బలవంతుడు కదా, మమ్మల్ని బెదిరిస్తున్నాడు కదా, వాని చూద్దాం మన సంగతి అని అదును చూసి దెబ్బతీస్తారు శత్రువులు. అందుకని శత్రువులతో భయం ఎవరికి? బలవంతునికి. ఒక్కోసారి ఎదిరించలేనటువంటి వారు ప్రేమతో ఆప్యాయతతో నటన చేసి వాడిని స్నేహపరచుకొని, అంటే వానితో మిత్రత్వం చేకూర్చి వానికి ఏదో ఒకటి అంత తాగిపిస్తారు, అంత కలా చేస్తారు కదా. విధంగా రూపే జరాయా భయం, సౌందర్యంగా ఉన్నారనుకోండి, సుందరంగా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఏం భయం లేదంటారా? ఏం భయం చెప్పండి? ముసలితనం వస్తుంది కదా కొద్ది రోజులైతే. ఇప్పుడు అందంగా ఉన్నాను అనుకుంటే సరిపోతుందా? కొద్ది రోజులైతే ముసలితనం వస్తుంది. అప్పుడు ఎట్లుంటుంది? ఆ చేసుకున్నోడే ముఖం చూడడానికి ఇష్టపడడు కదా. అప్పుడు మొదట్లో ఎట్లుండానంటే ఫస్ట్ టైం ఎట్లుండానంటే చంద్రముఖి కదా. మొట్టమొదటిసారి ఎట్లా ఉండాలంటే చంద్రముఖి. చంద్రుడు ఏ విధంగా ఆహ్లాదకరంగా ఉంటాడో ఆ విధంగా ఈమె యొక్క ముఖం ఉండే అన్నమాట. ఆమె ముఖం చూడందే వీనికి మనసు పట్టేది కాదు, కుదుట పట్టేది కాదు. అట్లా పోయేవాడు, మళ్ళీ వచ్చి ఆమెను చూస్తేనే వానికి సమాధానం. అప్పుడు అట్లా ఉండే. ఇక కొద్ది రోజులు అయిందనుకో, ఒక సంతానం అయిందనుకోండి, అప్పుడు సూర్యముఖి అవుతుంది ఈమె. సూర్యముఖి. అప్పుడు చంద్రముఖి ఉండే. ఇప్పుడు సూర్యుని యొక్క ముఖం చూడొచ్చా? సూర్యుని చూడగలవా? ఈమెను చూడతామంటే భయం అవుతుంది వీనికి కదా.
ఈమెను ఇప్పుడు చూస్తామంటే భయం అవుతుంది. ఎందుకంటే ఒక సంతానం అయ్యింది, ఇప్పుడు ఏమననికి రాదు ఆమెను కదా. ఏమనంటే ఏం అప్పుడు కదా. ఇంకా ఇద్దరు సంతానం అయినారు అనుకో, జర కొద్దిగా పిల్లడు కూడా పెద్దగా అయినారు అనుకో, అప్పుడు జ్వాలాముఖి అవుతుంది ఇక కదా. మొత్తం చూస్తే చాలు కాల్ చేస్తుంది అందరినీ. భర్తను, మా అత్తను, మామను, ఇంకా మరుదులు ఎవరు ఉంటారో అందరూ ఈమెను చూస్తే ఇట్లా ఉణుకుతారన్నమాట. ఎందుకంటే అందరిని కాల్ చేసేట్లాగా ఉంది, జ్వాలాముఖి అయింది కదా. అప్పుడేమో చంద్రముఖి ఉండే కదా. కానీ ఇట్లా అయిపోయింది పరిస్థితి. ఇక ఇంకాస్త అయిన తర్వాత ఇంకేముంటుంది, జరావస్థ వచ్చేస్తుంది. ఇక ఆమె ముఖంని ఎవరు కూడా చూడడానికి ఇష్టపడరు. పొద్దున్నే లేచి కనుక ఆమె ఎదురుగా వస్తే ఛీ దీని ముఖం తెల్లారంగా దీని ముఖం చూస్తే కదా నేను అని అనుకుంటాడు వాడు కదా. ఇంతవరకు ఏ భర్త అయితే ఆమెను చూడలేకుండా ఉండేవాడు, ఇప్పుడు ఆమెను చూడడానికి ఇష్టపడడు కదా. తెల్లారి నువ్వు ఎందుకు వచ్చినవే తెల్లారంగా నా దగ్గరికి అంటాడు. ఇట్లా అంటే యవ్వనము, రూపము, సౌందర్యము ఇవి క్షణికములే, ఎప్పటికి ఉంటాయా. అందుకని ఈ రూపం కనుక ఉన్నట్లయితే దాంతో ఏం భయము అంటే జరా భయం, ముసలితనం వచ్చేస్తుంది. తర్వాత శాస్త్రే వాద భయం. బాగా శాస్త్రజ్ఞుడు ఉన్నాడు అనుకోండి, అన్ని శాస్త్రాల లోపల ఆరితేరిన వాడు ఉన్నాడు అనుకోండి, అప్పుడు అతను చూసి మరొక శాస్త్రజ్ఞుడు వాళ్ళు కూడా ఇతనితో స్పర్ధ చేయాలని వాడు తహతహ పడుతూ ఉంటాడు. వీనితో పోటీ పెట్టుకోవాలి, వీనితో వాదం చేయాలి. కొన్ని దున్నపోతులు ఉంటాయి కదా, ఎనుపోతులు అంటారు కదా మీరు ఇక్కడ. ఎనుపోతులు అంటారా, ఏమంటారు? దున్నపోతే అంటారా? ఆ దున్నపోతులు పోతూ పోతూ దారి గుండా పోయేటప్పుడు చక్కగా పోవాలి కదా, అవి మనల్ని ఇట్లా అనుకుంటూ పోతాయి. గుణం వాడిది, స్వభావం. పోతూ పోతూ సరిగ్గా పోవు, ఇట్లాంటి కొమ్ములు ఉంటాయి వాటికి. అట్లా ఈ శాస్త్రజ్ఞుల లోపల ఇట్లాంటి లక్షణమేనండి. ఒక శాస్త్రజ్ఞుడిని చూశాడు అనుకో, ఒక పండితుని చూశాడు అనుకో, ఇంకో పండితునికి వానితో వాదం చేసి వాడిని ఓడించాలి అనేటువంటి ఒక దుర్బుద్ధి, ద్వేషము మనలో కలుగుతుంది. అందుకని ఈ పాండిత్యం ఉంటే కూడా పెద్ద భయమే. ఎందుకు? వాద భయం. వాదించాలి, ఇంకో పండితుడిని వాదించాలి. వాడు మనకు వాదానికి పిలిచినప్పుడు తప్పకుండా ఒప్పుకోవాలి. ఏ విధంగా ఒక క్షత్రియుడు ఇంకొక క్షత్రియుడిని యుద్ధానికి పిలిచినప్పుడు ఈ క్షత్రియుడు యుద్ధానికి తప్పకుండా ఒప్పుకోవాలి, ఇది క్షత్రియ ధర్మం ఉన్నది. అట్లా ఒక పండితుడు ఇంకో పండితుడిని వాదానికి పిలిచినప్పుడు ఒప్పుకోవాలి, తప్పదు. మరి ఆ వాదంలో వీడు ఓడిపోతాడో గెలుస్తాడో ఇవనికెరక. అందుకని వాద భయం అనేది ఉంటుంది. శాస్త్రే వాద భయం. మరి గుణే కల భయం. మంచి గుణవంతుడు ఉన్నాడు అనుకోండి, అతనికి దుర్మార్గులతో భయం. ఎందుకంటే వాడు ఎప్పుడు బట్ట కాల్చి మీదేస్తాడో తెలియదు కదా. బట్ట కాల్చి ఆ కాల్చబడినటువంటి ఆ బట్టను మీదేస్తే ఏమవుతుంది? అంతా మసి కదా, నల్లగా అయిపోతుంది. అంటే వీడు తెల్లగా ఉన్న చొక్క నల్లగా అయిపోతుంది. అంటే వీడిని నల్లగా చేయాలని మన ఉద్దేశం. అంటే ఇది మన సంప్రదాయం అన్నమాట, ఇది మన జన్మ హక్కు. ఎందుకంటే నేను ఎట్లా ఉన్నానో ఎదుటివాడు అట్లే ఉండాలి, అంతేగాని నాకంటే ముందుకు పోవద్దు కదా. మన దేశంలో ఎండ్రకాయలు ఉంటాయి కదండి. ఎండ్రకాయలు అంటే తెలుసా? ఇట్లా కూరలు ఉంటాయి, ఎవరికి తెలియదా? ఇక్కడ ఏమంటారు తెలుసా? చేపలతోనే జలాశయంలోనే ఉంటాయి పీతలు, అవి ఉంటాయి కదండి. అయితే కొందరు వాటిని తినేవారు కూడా ఉంటారు. అతడు చాలా ఆ పీతలను పట్టుకొచ్చాడు, అన్నీ సేకరించి ఒక బకెట్లో వేశాడు.
పెద్ద బకెట్లో వేసాడు. ఆ బకెట్ తీసుకొని బస్సు ఎక్కిండు వాడు. ఆ బకెట్ తీసుకొని బస్సు ఎక్కిండు. బస్సులో పబ్లిక్ ఉంటారు కదండి, అందరు భయపడుతున్నారు. ఏమయ్యా గవి తీసుకొని వచ్చావు, నువ్వు వెళ్ళిపో కిందికి దిగు అని అంటున్నారు. అని అంటే మీరేం భయపడకండి అంటాడు. ఎందుకు భయపడొద్దండి, అవి ఏంటి అవి మమ్మల్ని ఎక్కడ పట్టి పీడిస్తాయో ఏమో అని అంటే అవి బయటకు రావులే అంటాడు. ఎందుకు రావు అని అంటే వాడి స్వభావం ఏంటంటే ఒకటి పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తే కిందిది పట్టి లాగుతుందంట. ఇక బయటకు వచ్చే సవాలే లేదు, బయటకు వచ్చే ప్రశ్నే లేదు. ఒకటి ఏదన్నా ప్రయత్నం చేసిందనుకో బయటకు రావడానికి, అది లోన ఉన్నది దాన్ని పట్టి గుంజుతుంది. అది మన స్వభావం అదే. ఒకడు ముందు పోతుంటే వాని కాలు పట్టి గుంజే స్వభావం మనది, అంతే కదా. అట్లే గుణవంతుని చూసినట్లయితే దుర్మార్గులకు ఈర్ష్య. వీడు ఇంత ముందుకు పోతున్నాడు, ఇంత ప్రసిద్ధి అవుతున్నాడు, ఇంత కీర్తిని పొందుతున్నాడు అని వారు ఏదో ఒక పన్నాగం చేసి ఈ మహాత్ముని అవమానం చేస్తారు, సమాజంలో అతన్ని కించపరుస్తారు. ఇట్లాంటి ఘటనలు ఎన్నో జరిగినాయి మహాత్ముల విషయంలో. మంచి మంచి మహాత్ములను కూడా వాళ్ళు అది ఏమంటారు, అంత ప్రచారం చేసుడు, ఏమంటారు దానికి, వీడియో వాళ్ళు చేస్తారు కదా. ఈ విధంగా చేసి వీడియో వాళ్ళదేం తప్పు లేదు. కాకపోతే ఈ ప్రజలు ఉంటారు కదా దుర్మార్గులు, ఆయన ఇట్లా చేస్తున్నాడు, ఆయనే మంచి మహాత్ముడు అంట, వాళ్ళతో మాట్లాడుతుండ, వీళ్ళతో మాట్లాడుతుండ, స్త్రీలతో మాట్లాడుతుండ అని అభ్యర్థనం చేస్తారు. ఆ భక్తులే స్వయంగా ఇంకా ఒక్కొక్కడు వాని శిష్యులే ఆ విధంగా చేస్తారు. ఇంకా పీఠం ఇస్తలేడు కదా ఇంకా. అట్లా అంతే. ఇప్పుడు ఎట్లా తయారైనాయి అంటే అన్ని యాప్స్ కదా, ఎవరో ఒక స్త్రీ ఉంటుంది, ఎవరో ఒక పురుషుడు ఉంటారు, వాళ్ళు మాట్లాడుకున్నట్టుగా ఆడ తీస్తారు అక్కడ. అరే ఎంత ఘోరం, ఎంత అన్యాయం చెప్పండి. ఇప్పుడు ఇది వైరల్ అయిందనుకోండి, అప్పుడు ఆమె బతుకు నష్టమే, వీని బతుకు నష్టమే, అంతే కదా. అట్లా గుణవంతులు ఉంటే ఈ దుష్టమైనటువంటి జనులు ఉంటారు కదా, వాళ్ళను అపకీర్తి పాలు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి వాళ్ళతోని భయం, గుణే ఖల భయం. ఖలులు అంటే దుర్మార్గులు. కాయే కృతాంతాద్భయం. కాయం అంటే శరీరం. ఈ శరీరం వచ్చింది కదా మనకు, ఇప్పుడు మనకి ఏం భయం లేదంటారా? ఒకనాడు మృత్యు అనేది వస్తుందని గుర్తుందా లేదా? మరి మృత్యు భయం ఎవరికి లేదు చెప్పండి? సావు అంటే మీకేం భయం లేదు కదా? సావు వస్తుందని అంటే ఏమైనా భయం ఉందా? భయం ఉంది. చూడండి, ఒకవేళ డాక్టరే చెప్పాడు అనుకోండి, ఆ పరీక్షను మహారాజుకు చెప్పిండ్రంటే ఆయన మంచి విచారపరుడు కాబట్టి అతడు మంచిగా స్థిరంగా ఉండగలిగినాడు ఆ 7 రోజులైనా. ఎందుకు కాదు, మనకే ఒకవేళ డాక్టర్ చెప్పాడు అనుకో, ఈయన ఏదో ఇక వారము 10 రోజులు అంతకంటే ఇక ఎక్కువ ఆశ లేదండి అన్నాడు అనుకోండి, అది సరిగ్గా రోగితో చెప్పడు కదా డాక్టర్. రోగితో చెప్తే భయపడతాడని రోగికి చెప్పడు, వారికి సంబంధించిన వారిని దగ్గరికి తీసుకొని చెప్తాడు అనమాట. అయితే వారికి చెప్తూ ఉండగా ఈ రోగి విన్నాడు అనుకో, వాడు అప్పుడే ఖలాస్ అయిపోతాడు కదా. అట్లా ఎందుకంటే మృత్యు అనేది అందరిని కూడా భయపెట్టిస్తుంది. మంచి మంచి వాళ్ళను, అవతార పురుషులను కూడా మృత్యు కబలించిందా లేదా? ఉన్నారా వాళ్ళంతా అవతార పురుషులు? మరి వారికే తప్పలేదంటే మనకి ఎలా తప్పుతుంది? అందుకని ఈ శరీరానికి మృత్యు భయం అనేది ఒకటి ఉంది. ఇంతకంటే పెద్ద భయం ఇక మరొకటి లేదు ఇక ప్రపంచంలో. ఈ విధంగా విచారిస్తే సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం అన్నాడు. ఈ ప్రపంచంలో మానవులకు సకల వస్తువులు కూడా భయానికి కారణమే. ఏ వస్తువును తీసుకున్నా భయానికి కారణమే. ఇది నాకు ప్రియం ఉన్నది అని అనుకున్నటువంటి వస్తువు కూడా ఒకనాడు అది నీకు భయానికి కారణమవుతుంది.
ఇది నాకు అనుకూలం ఉన్నది అని స్వీకరించినటువంటి వస్తువు కూడా ఒకనాడు నీకు భయానికి కారణమవుతుంది. అది చూడు, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నావు, యవ్వనంగా ఉన్నావు, నువ్వు ఎంత తీపి తిన్నా కానీ ఏం కాదు. ఇప్పుడు అదే షుగర్ వచ్చిన తర్వాత ఆ తీపి ఏమవుతుంది, నీకు భయాన్ని కలిగజేస్తుందా లేదా? షుగర్ వచ్చిందనుకో, అప్పుడు తింటావా? మంచి మంచి లడ్లు, జిలేబులు, గులాబ్ జాములు తింటావా? తినవు. ఎందుకు? భయం, చస్తానేమని భయం. ఇప్పుడు ఆ వస్తువు నీకు భయానికి కారణమైందా లేదా? అవునా లేదా? వచ్చి మంచి గరం కోట్ తీసుకున్నాం అనుకోండి, సూటర్ అంటారు కదా, మంచి ఉలెంది, ఏమి అది చలికాలంలో మనకు సుఖాన్ని ఇస్తుంది. అవును కదా? ఇప్పుడు తొడుక్కొని కదా, ఇప్పుడు తొడుక్కోండి. తొడుక్కోగలరా? ధరించగలరా? ఎందుకు? దుఃఖాన్ని ఇస్తుంది. భయానికి కారణమైందా లేదా? ఇట్లా ప్రతి వస్తువును మీరు విచారం చేయండి. ఈరోజు నాకు ఇది అనుకూలం ఉన్నది, నాకు ప్రియం ఉన్నది అనుకున్నటువంటి వస్తువు ఒకనాడు నీకు తప్పకుండా భయానికే కారణమవుతుంది, దుఃఖానికే కారణమవుతుంది. ఈ లోకంలో ఇది నియమం ఉంది, అబాధిత నియమం. అందుకని మరి అభయం ఏమిటి స్వామీజీ అని ఇన్ని భయాలు చెప్పినావు కదా, మొత్తం లోకమే భయగ్రస్తం, అంతే కదా. మరి అభయం ఏమిటి అని ఒకవేళ అడిగినామనుకో, అంటే వైరాగ్యమేవా భయం అన్నాడు. వైరాగ్యమే అభయస్థితిని మనకు ప్రాప్తం చేస్తుంది. భోగాలు కాదు మనకు సుఖాన్ని ఇచ్చేటి, అర్థమైందా? అందుకని విషయాల్లో ఉన్నటువంటి రాగాన్ని వదిలితే దానికే వైరాగ్యం అంటారు. విగతః రాగః యస్మాత్ సహ విరాగ కదా. ఎవరి నుండి అయితే రాగం, ఆసక్తి అది తొలగిపోయిందో అతడు విరక్తుడవుతాడు, విరాగుడు అనబడతాడు. ఆ వైరాగ్యమే మనకు ఆ భయాన్ని ప్రసాదిస్తుంది. అందుకనే కదా మహాత్ములు విరక్తులు కాబట్టే ఆ మృత్యువు కూడా భయపడరు. మృత్యుకే భయపడరు అన్నప్పుడు ఇంకా ప్రపంచంలో ఎవరికి భయపడతారు చెప్పండి? ఏ చక్రవర్తికి భయపడడు, ఏ పెద్దలకు, ఏ బలవంతునికి, ఏ పహల్వాన్కు కూడా భయపడడు. అదన్నమాట. ధైర్యం ఉంటుంది, అభయస్థితి పొందినాడు కాబట్టి. ఈ విధంగా భోగాలు ఏవైతే స్వార్థ జీవులు అనుభవిస్తారో అవి రోగాలకే హేతువులు అవుతాయి. చివరికి మృత్యువాతబడి వాళ్ళు నరక ప్రాప్తిని పొందుతారు, నరకగాములు అవుతారు. అందువల్ల 2 విధాల జీవులు ఉంటారని మనం విచారం చేశాము. ఇక తర్వాతి శ్లోకం నుంచి సాయంత్రం నుంచి తెలుసుకుందాం. హరి ఓం తచ్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శివ 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 అంటవు గాని శివని భావము కలిగిందా? శివ 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 అంటవు గాని శివుని భావము కలిగిందా? శివ 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 అంటవు గాని శివుని భావము కలిగిందా? శివ 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 అంటవు గాని శివుని భావము కలిగిందా? హర 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 అంటవు గాని అహంకారము పోయిందా? హర హర అంటవు గాని అహంకారము పోయిందా? హర 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 అంటవు గాని అహంకారము పోయిందా? అంటవు గాని అహంకారము పోయిందా? శివ 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 అంటవు గాని శివుని భావము కలిగిందా? అంటవు గాని శివుని భావము కలిగిందా? శివ 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 అంటవు గాని శివుని భావము కలిగిందా? శివుని భావము కలిగిందా? బసవా బసవా అంటవు గాని బసవుని శాంతి కలిగిందా? బసవా బసవా అంటవు గాని బసవుని శాంతి కలిగిందా? బసవా బసవా అంటవు గాని బసవుని శాంతి కలిగిందా? బసవా
భావము కలిగిందా అంటవు గాని శివుని భావము కలిగిందా శివ 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 అంటవు గాని శివుని భావము కలిగిందా అంటవు గాని శివుని భావము కలిగిందా రామ రామ అంటవు గాని కామము దూరము చేశావా 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 శివ 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 అంటవు గాని శివుని భావము కలిగిందా శివ శివ అంటవు గాని శివుని భావము కలిగిందా శివ 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 అంటవు గాని శివుని భావము కలిగిందా గాని శివుని భావము కలిగిందా అల్లా అల్లా అంటవు గాని అల్లను నీలో చూశావా అల్లా అల్లా అంటవు గాని అల్లను నీలో చూశావా అల్లా అల్లా అంటవు గాని అల్లను నీలో చూశావా అంటవు గాని అల్లను నీలో చూశావా శివ 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 అంటవు గాని శివుని భావము కలిగిందా శివ 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 అంటవు శివుని భావము కలిగిందా శివ 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 అంటవు గాని శివుని భావము కలిగిందా అంటవు గాని శివుని భావము కలిగిందా గురువు గురువు అంటవు గాని గురుని గుర్తు తెలిసిందా అంటవు గాని గురుని గుర్తు తెలిసిందా గురువు గురువు అంటవు గాని గురుని గుర్తు తెలిసిందా గురువు గురు అంటవు గాని గురుని గుర్తు తెలిసిందా శివ 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 అంటవు గాని శివుని భావము కలిగిందా అంటవు గాని శివుని భావము కలిగిందా శివ 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 అంటవు గాని శివుని భావము కలిగిందా శివ 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 అంటవు శివుని భావము కలిగిందా హర 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 అంటవు గాని అహంకారము పొయ్యిందా అంటవు గాని అహంకారము పొయ్యిందా హర 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 అంటవు గాని అహంకారము పొయ్యిందా హర 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 అంటవు గాని అహంకారము పొయ్యిందా చూడమని